అక్క నా వంటలు చూస్తున్నారా మీరు? చూస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఆహా ఓహో ఆరుష్, నా మిమిక్రీ అంటే నీకు చాలా ఇష్టం కదా? యా అన్నా. ఈ రోజు నీకు ఏ వాయిస్ చేసి వినిపించమంటావు? నా ఈ లుక్ లో ప్రభాస్ లా ఉన్నారు అన్న. అరే ప్రభాస్ గారిలా ఉన్నానా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పొగిడినందుకు, అంత పెద్ద హీరో తోటి. సో ఆయన వాయిస్ చేయాలనుకుంటున్నా కూడా చేస్తాను. యాక్చువల్లీ ఈ వీడియోస్, ఈ నేచర్ వీడియోస్ చేయడానికి కాదండి, ఈ నేచర్ ఎంజాయ్ చేయడానికి వచ్చాను అనమాట నేను బేసిక్ గా. సో ప్రభాస్ గారు ఛత్రపతి మూవీలో ప్రభాస్ గారు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి వినిపించేస్తాను, వినండి. ఎవడొకడి కింద బతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నావు. ఆడు పోయాడు, ఆడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకు బతుకొద్దు అదేంట్రా, వాళ్ళు అలా చంపేస్తావు, వాళ్ళు ఏమన్నా మనసు పెట్టుకుంటావు, జంతువులు అనుకుంటా, క్రిమినల్స్. కావాలంటే నీలాంటి రాత్రి 100 మందిని తీసుకొస్తాను, ఒక్క నీళ్ళని ఎక్కడ తేవాలరా? పాతికేళ్ళ సామ్రాజ్యాన్ని కోల్చేసావు. ఆగాకు, ఏంటి కొట్టడానికి వస్తున్నావా? ఏం కావాలి చెప్పురా, నీ వెనకే ఉంటావు, ఫుల్ సపోర్ట్ చేస్తా, చెప్పు. ఒక్క అడుగు ఇది పోర్ట్ ఏరియా. ఇదే ఏరియాలో ఎన్నో రోజులుగా కూటికెచ్చాం, గంజికెచ్చాం, కడుపు పడితే కన్నీళ్ళు మింగి బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్ళు మాడాయి. అప్పులనాయుడు రాజకీయానికి వచ్చిన, రౌడీజానికి వచ్చిన, దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గ్రూపులతో వచ్చిన, గ్రూప్ కట్టడానికి వచ్చిన, తీరంలో కెరటాలు ఎరుపు రంగుతో పోటెక్కుతాయి. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ అదుర్ సానంద్. ఈరోజు పచ్చి మామిడికాయ రొయ్యల వేపుడు విత్ చిన్నులపై కారంతో వంట చేస్తున్నానండి. మామూలుగా ఉండదు, అది కూడా కట్టెల పొయ్యి మీద కుండల్లో చేస్తున్నానండి. మట్టి కుండల్లో, మట్టి పాత్రలో చేస్తున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, నోరు ఊరించే ఆ పచ్చి మామిడికాయ రొయ్యల వేపుడు చూసేలానుందా? చూడండి భయ్య, నన్ను ఫాలో అవ్వండి, నా వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అక్క నా వంటలు చూస్తున్నారా మీరు? చూస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ. నేను చేసే వంటలు చూసి యాస్టీస్ మీ ఆయనకి చేసి పెట్టాలి మీరు, సరేనా? ఇప్పుడు రొయ్యల కూర ఈ రోజు చేసే వంట ఖచ్చితంగా చూడండి, సరేనా? అమ్మా నువ్వు భలే ఉన్నావు. లొకేషన్ ఎత్తుక్కోవడానికి యాక్చువల్లీ సాయం సంధ్య అయిపోతుందండి. సో ఇక్కడ ప్రిపేర్ పొయ్యి రెడీ చేయబోతున్నారు. చూడండి పక్షులు, ఎంత అందమైన పక్షులు ఎలా వెళ్తున్నాయి. నీళ్ళు మన గురించే వచ్చినట్టు. చల్లని సాయంత్రం వేళ చక్కగా ఇలా కూర్చొని ఎఫ్ఎం పాటలు వింటుంటే ఉంటుందండి. మన తాత ముత్తాతలు వంటలు చేసేటప్పుడు ఇలాగే ఎఫ్ఎం రేడియో కూడా సెటప్ చేసుకొని చక్కగా పాటలు వినేవాళ్ళంట. మరి మనం ఎందుకు ఆలస్యం చేయాలి? అందుకే నేను కూడా ఒక ఎఫ్ఎం తీసుకొచ్చేసాను. ఈ మామిడికాయ రొయ్యల చిన్నులపై కారం ఫ్రైని ఎలా చేయాలి ఏంటనేది మీకు చెప్పేస్తానండి. చక్కగా రెడ్ టమోటా ఒక 4 తీసుకోండి.
తర్వాత గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్స్ టమాటా తక్కువ వేసుకోండి, ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేనైతే ఒక 4-5 ఆనియన్స్ తీసుకున్నాను. తగినన్ని పచ్చిమిర్చి, కొన్ని పచ్చిమిర్చి. యాక్చువల్లీ లొకేషన్ వెతకడం వల్ల మనకు లేట్ అయిపోయిందండి, అందుకే చీకటి అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చీకటి కనిపిస్తుంటుంది లొకేషన్. అలాగే మ్యాంగో ఒకటి, మంచిది మ్యాంగో తురుము చేసేసి వేయాలన్నమాట కూరలో, ఓకేనా. అలాగే కొత్తిమీర, కరివేపాకు అవి కూడా తీసుకోవాలి. రెడీ. ఫ్రెండ్స్, బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో చిటికెడు పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి, కొద్దిగా కారం వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి పొయ్యి మీద పెడితే దీంట్లో వాటర్ ఇంకుతాయండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ పీసుల్ని సపరేట్గా ఫ్రై చేయాలి. ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను, వాచ్ చేస్తూనే ఉండండి. కొద్దిగా పసుపే దిలి రొయ్యల మీద నా కళ్ళలో ఎక్కువ ఆయిల్ వేయడానికి మా వాడు స్పూన్ పెడతాం. చక్కగా చూపించాను కదండి రొయ్యలను ఎలా పొయ్యి మీద పెట్టుకోవాలో. అలా పొయ్యి మీద పెట్టుకొని బాగా ఆ నీచు వాటర్ అనేవి, నీచు నీళ్ళు అంటారు వాటిని, ఆ నీచు నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు చేసేసి రొయ్యల్ని ఫ్రై చేసేసి, అంటే ఆయిల్లో మళ్ళీ సపరేట్గా వాటిని ఫ్రై చేసి వాటిని కూడా పక్కన పెట్టి ఈ ఆనియన్, టమాటా ఏవైతే ఉన్నాయో, కొబ్బరి పొడి చక్కగా ఇవన్నీ వేసేసి, సాజీరా ఇవన్నీ వేసేసి మనం వీటిని కూడా బాగా మగ్గే వరకు వేసుకుని అప్పుడు రొయ్యలు వేసుకొని చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఏదైనా అటు ఇటు పొరపాట్లో చెప్పడంలో చేయడంలో మిస్ అయితే మీరు ఇప్పుడు స్టార్టింగ్లో చూసుకుంటారని చెప్పేసి చెప్తున్నానండి, ఓకేనా. ఏమన్నా గట్లా చూస్తున్నారు? చీకట్లో ఏం చేస్తాడా అనుకుంటున్నారా? రొయ్యలు ఎప్పుడు చేశాడా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాలాగే చేసి మంచిగా తినండి. ఏమప్పా గట్లా చూస్తున్నావు? ఒక లైక్, కామెంట్, షేర్ చెయ్యి. ఏం ఆరేష్, లైక్ కొట్టండి. ఆరేష్ ఒకటే మాట్లాడుతాడు లైక్ కొట్టని. ఎంత స్టైల్గా ఉంటాడో గడ్డాము చూసినారా? కత్తి లెక్క ఉండదు, కూర్చుని దిగిపోతుంది. ఏరా తినండి రా. సూపర్ సూపర్. ఇప్పుడు వాటర్ వస్తాయి చూసారా? మనం అసలు వాటర్ కాలిపోతుంది. చూసారా, మనం అసలు వాటర్ అయిపోయలేదు. ఇదేనండి తూకం బాగా తొగిపోయి మనకి కేజీకి చాలా తక్కువ వస్తుంటాయి అనమాట. నీళ్ళు కూడా నీళ్ళలో ఉండే ఐటెం కదా ఇది, ఫిష్, సముద్రపు నీళ్ళు, రొయ్యలు. చూసారండి, నేను టైగర్ ఫ్రాన్స్ తీసుకొస్తే ఇవి క్యాట్ ఫ్రాన్స్ లాగా చిన్నగా అయిపోయింది. ఆ నీళ్ళన్నీ ఇంకిపోవాలన్నమాట. మూత పెట్టుండి, మొత్తం పెట్టండి, మూత తినేద్దామని అప్పుడే చూస్తున్నారు గబ్బరాయాలు. మొగ్గ, సాజీరా ఇవన్నీ వేసామండి మనము నీట్గా. తర్వాత
కొత్తిమీర వేసాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, పచ్చి మ్యాంగో బాగా తురిమాం కదండి, అది వేసేసేయడమే. బేసిక్గా మా సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది కాబట్టి అన్నీ ఒకటేసారి దంచి కొడుతున్నాము. మనకి ఫ్రైలో ఇంకా టేస్ట్ రావడానికి ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పు, కారము, పసుపు, ఆనియన్స్ కూడా పట్టడానికి వేసుకోవాలండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇది చిన్నులపై కారం వేస్తున్నానండి నేను ఈరోజు. దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి వేయక్కర్లేదు. దేశాన్ని సగం దోచుకుంది ఈ గసగసాలు, చెక్క, మొగ్గ, యాలకుల కోసం అండి బ్రిటిష్ వాళ్ళు. దాన్ని మాత్రం నేను వదిలిపెట్టను. కొబ్బరి పొడి అండి తగినంత. అలా తిప్పుకోండి నా సాయి రంగా. ఎట్టుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీకు. ఇంకా రొయ్యే వేయలేదు. పొగ అండి మామూలుగా లేదు, పొగ కళ్ళు మండిపోతున్నాయి, భరించలేకపోతున్నాం. కానీ మట్టి కుండల్లో చేసుకొని పచ్చడి పొలాల్లో కట్టెల పొయ్యి మీద వండుకొని తినాలనేది చిరకాల వాంఛ. సిటీ కల్చర్ అలవాటు అయిపోయిన కాడి నుంచి ఈ టేస్ట్ మిస్ అయిపోతున్నాం అండి. అందుకే వంటలు స్టార్ట్ చేసే మెయిన్ కారణం అదే. మా కెమెరామెన్ గారు అయితే చాలా బిజీ అండి, కానీ కట్టె పొయ్యి మీద వంటలు తినడానికి వస్తారు. తగినంత ఉప్పు, కారం వేసుకోండి. చిన్నులపై కారంలో నాకు ఆల్రెడీ ఉప్పు ఉందండి, సో నేను ఉప్పు వేయట్లేదు ట్రెడిషనల్గా, ఎందుకంటే మళ్ళీ ఉప్పు అవుతుంది. మేము కారం ఎక్కువ తింటాం బేసిక్గా. మామూలుగా లేదండి, లేట్ అయితే అయింది కానీ చీకట్లో వంట చేస్తుంటే ఒకప్పుడు మా ఊరు నెల్లూరు దగ్గర అయితండి గుడ్డు దీపాలండి, అంటే కిరసనాయిలతోటి దీపాలు వెలిగించుకునే వాళ్ళం. వంట ఇలాగే అమ్మవాళ్ళు, తాత వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఇలాగే కష్టపడేవాళ్ళు. ఇలా సెటప్ అసలు ఎంత బాగుందంటే నాకు, చక్కగా చీకటి చుట్టుపక్కల ఏ కనిపించకుండా కప్పల అరుపులు, చీపెట్టల అరుపులు, చక్కటి చందమామ, చుక్కలు, అసలు మామూలుగా లేదండి. నాకు జీవితంలో చాలా కానీ ఫైర్ తోటి కొద్దిగా భయం ఉందండి. అక్కడ సెటప్ ఉండేది కదా, అమ్మమ్మ వాళ్ళంటే గాలి పోకుండా, మంట పోకుండా సెటప్ వేస్తారు. మనం పొలాల్లో మధ్యలో వెళ్తున్నాం. ఏదేమైనా రిస్క్ షాట్ చేస్తున్నా, దయచేసి నా వీడియోస్ లైక్ చేయండి. అలాగే మా ఆరుష్ హాయ్ చెప్పుండాలి. హాయ్ ఎవ్రీవన్, హాయ్ ఫ్రెండ్స్. వన్ అండ్ ఓన్లీ గట్టి సపోర్టర్ నాకు. ఏదున్నా అన్న నేనున్నా అంటాడు. చాలా బిజీ ఉంటాడు పర్సన్, బట్ నా కోసం వచ్చేస్తాడు అంతే. ఎంత చేసినా కట్టెల పొయ్యి మీద కొద్ది గొప్ప మాడుతుంది, బట్ ఆ మాడిన టేస్టే సూపర్ ఉంటుంది. అయిపోయిందండి ఫైనల్గా. కట్టి దించేడు. గ్యాస్ పొయ్యి మీద అయితే సిమ్లో పెట్టుకోవడం, గమ్ములో పెట్టుకోవడం చేస్తారు మీ లేడీస్, కానీ కట్టి పొయ్యి మీద అలా కాదండి, తీసేలోపు మాడిపోయే ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఎట్లుందన్నా? ఆహా ఓహో అబ్బా, ఉప్పు వేయడం మర్చిపోయినా.
ఏంటన్నా నిజమా? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. నిజం అన్న నిజంగా నిజం, నమ్మతోడు. ఈరోజు వేరే వంట చేస్తానండి. నువ్వు వేరే వంటలంటే నేను రానన్నా, నాకు టైగర్ ఫ్రాన్స్ చేయాలని అన్నాడు. నా వంటలకు ఎడిక్ట్ అయ్యాడని నాకు అర్థమైంది. కానీ సూపర్. తింటే మట్టి కుండలో ఇలా ప్రాన్స్ వండుకొని తినండి, చాలా బాగుందండి. అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. యాక్చువల్లీ మనకి దీంట్లో ఉప్పు మేము మర్చిపోయామండి యాక్చువల్గా. కానీ ఉప్పు లేకపోయినా కానీ టేస్ట్ మాత్రం అదరగొట్టింది మా ఆనందన. అది అదుర్సానంద్ అంటే. ఇది కరెక్ట్, పర్ఫెక్ట్. అసలు మామూలుగా లేదండి, నిజంగా. ఉప్పు లేదని మేము చాలా డిసప్పాయింట్ లో ఉండే, కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. టేస్ట్ మాత్రం చాలా, ఎందుకంటే సముద్రపు రొయ్య కదా, ఆల్రెడీ అదే ఉప్పు పూసుకొని వచ్చింది ఒంటికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ ఫుల్ వీడియోని మీరు చూసారని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రెసిపీ తప్పకుండా తినండి, చేసుకొని తినండి. అది కూడా పొలంలో. పచ్చి మామిడికాయ పప్పులో వేసుకుంటారు కదండి, ఆ మామిడికాయ తెచ్చుకొని చక్కగా తురుముకొని, నేనైతే తక్కువ వేసినా, కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు, పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకొని చింత చిగురు కూడా వేసుకోవచ్చు. ఇలాగే మామిడికాయ ప్లేస్లో చింత చిగురు కూడా వేసుకొని తినండి. అది కూడా మళ్ళీ ఒక వీడియో చేద్దాం. చాలా బాగుంది. రైట్, బాయ్ ఫ్రెండ్స్.